మార్చడం ద్వారా మీరేం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? మీరు పేర్లు మార్పు కోరే ముందు నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది అరవింద్ గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు. మీరు 12 ఏళ్ళుగా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్రాజెక్టులు ఏమిటి, అభివృద్ధి పనులు ఏమిటి, అవి చెప్పండి. మీరు ఏమి అభివృద్ధి చేయక, ఏమి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వక ప్రజలు వాటి గురించి అడుగుతారు కాబట్టి ప్రజల యొక్క దృష్టి మళ్లించేందుకు పేర్లు మార్పు ప్రక్రియ తీసుకొచ్చినారు. పేరు మార్పు వల్ల ఏమవుతుంది? బీదవాని జీవితంలో మార్పు వస్తుందా? కాంగ్రెస్ పార్టీ బీదవాని యొక్క జీవితాన్ని మార్చే దశగా ప్రయత్నం చేస్తూ ఉంది. జిల్లాల పేర్లు, నగరాల పేరు పని చాలా చిన్నది. అది పేదవాడి జీవితంలో మార్పు తీసుకొచ్చే దశగా మీరు తీసుకున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే వివరించాల్సిన కోరుతా ఉన్నాను. అభివృద్ధి చేయరు, సంక్షేమం ఇవ్వరు. వారిని అడుగుతారు కాబట్టి ఇప్పుడు దృష్టి మళ్లించాలి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ టెంపో పెంచాలనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో పేర్ల మార్పు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. ఇది ఎన్నికల కోసం వారు చేసిన తంతు తప్ప ఇంకేమీ లేదు. కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు స్వీకరిస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది నాకు. కవిత చేసిన ప్రతి ఆరోపణకి బాధ్యతగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జవాబు చెప్పాలి. కేసీఆర్ ఎలాగో గౌరవప్రదంగా ఫామ్ హౌస్లో ఉంటా ఉన్నారు. ఇలా ఫోర్ ఫ్రంట్లో ఉంది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వారు బాధ్యత, కవిత లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఉంది. ఆవిడ చేసిన అవినీతి ఆరోపణలు మేము చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది. ఇలా ప్రజలు నమ్ముతూ ఉన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విపరీతమైన అవినీతి జరిగిందని సాక్షాత్ కవిత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అది వాస్తవం అనే మాట మేము కూడా నమ్ముతూ ఉన్నాం. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్, హరీష్ రావు మీద ఉంది. కేటీఆర్ 10 ఏళ్లుగా అధికారంలో ఉండి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినారో ఒక వైట్ పేపర్ మీద రావాలి వారు బయటికి. మేము 2.5 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మేము వైట్ పేపర్ని పెడతాం. ఉద్యోగస్తుల గురించి, నిరుద్యోగుల గురించి మొసలి కన్నీరు కార్చే అర్హత మీకు లేదు. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే ఎన్నో మంది ధనులు కీర్తిశేషులు అయినారు, ప్రాణాలు అర్పించినారు. వారి కుటుంబాల్లో మీరు 10 ఏళ్ళు ఆదుకోలేదు. నిరుద్యోగులు ఉసురుదలుగా మీ ప్రభుత్వం దిగిపోయింది. అలాంటి నిరుద్యోగ సంఖ్యను తగ్గించేందుకు మేము దాదాపు 70-80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 2.5 మాసాలు ఇచ్చినాం. మీరు 10 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 50,000 దాటలే. మేము ప్రభుత్వ పరంగా 70,000 పైచిలకు ఉద్యోగాలు ఈ 2 నెలలు ఇచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాటకి ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. కమర్షియల్ సినిమాల విషయంలో వారికి జరిగినటువంటి ఖర్చు నిమిత్తం వారు పెట్టుకున్నట్టు అప్లికేషన్ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటాం. నాకు లోతుగా దాని మీద నేను అధ్యయనం చేయలేదు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను, ఎంత పెద్ద సినిమా అయినా టికెట్లు అనేవి సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే హైకోర్టు ఏమందో నేను చూడలేదు, కానీ సామాన్యుడు అందుబాటులో ఉండాలనేది నా కోరిక. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు చిత్రసీమ మీద ప్రేమ కనబరుచుకుంటే ఇలా ఉన్నటువంటి స్టూడియోలు లేవు. ఇక్కడ గొప్ప గొప్ప స్టూడియోలన్నీ కూడా ఆనాడు మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వెంగళరావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు చొరవ చూపి చిత్రసీమని మద్రాసు నుంచి హైదరాబాద్కి తీసుకురావడంలో ఆ ఇద్దరు మహానుభావుల యొక్క పాత్ర మరవలేనిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల నిమిత్తం లేకుండా, కులాలు మతాల నిమిత్తం లేకుండా ప్రతి సినీ కళాకారుని గౌరవిస్తూనే వచ్చింది. ఆ గౌరవం ఇప్పుడు కూడా ఉంటుంది. హైదరాబాద్ భూములను అమ్మిన ఘనత కేటీఆర్ గారిది. అసలు సిసలైన రియల్టర్ కేటీఆర్ గారు. ఇలా హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎన్ని వెంచర్లో కేటీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబ సభ్యులకి వాటాలు ఉన్నాయో
ప్రజలందరికీ తెలుసు. రాముడు పేరు వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చినారు? శ్రీరామచంద్రుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భగవంతుడు. మేమందరం ఆరాధిస్తాం. నేను కూడా ఆంజనేయ స్వామి భక్తుణ్ణి, దేవుని రోజు పూజిస్తూ ఉన్నాం. దేవుడి పేరుని రాజకీయాలకు వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా? వారి పేరుని మీరెలా వాడతారు? యావత్ హిందూ సమాజం యొక్క అభిమాన దేవుడు శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, శివుడు. యావత్ ప్రపంచంలో నాటి హిందూ సమాజం మొత్తానికి ఆ దేవుళ్ళని వేడుకునే ఆరాధించుకునే హక్కు ఉంది. బీజేపీ పార్టీ ఈ హక్కును దొంగలించి వారి పార్టీకి వాడుకుంటా ఉన్నారు దేవుళ్ళని. ఆ హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి? రాజకీయాలకి దేవుళ్ళని లాగడం, దేవుడి పేరు వాడడం అనేది మంచిది కాదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం, కానీ మేము దేవుళ్ళని ఓట్ల కోసం వాడుకోం. థ్యాంక్ యూ.